మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక్కడి రైతుల ఆవేదన, మేము పార్టీకి కష్టపడి పనిచేశాము. ఈ భూమి యజమాని రోజు మాకు 20 ట్రాక్టర్లకు పని కల్పిస్తున్నాడు. జేసీబీ ఇతర పరికరాలు ఉపయోగపడే విధంగా ఆయన మాకు రోజు పని కల్పిస్తూ మా కుటుంబాలని మేము పోషించుకునే విధంగా చూస్తున్నారు. కష్టపడి బతుకుతుంటే మా కడుపు కొడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అంటూ ట్రాక్టర్ డ్రైవర్లు రైతుల ఆవేదన. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వెంకటరమణపల్లి పంచాయతీ వ్యవసాయ భూమిని కొన్నాను. ఆ భూమి ఊటు భూమి కావడంతో మట్టిని తోలి ఆ భూమిలో మల్బరీ పంటను తీయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో స్థానిక తహసీల్దార్తో మట్టి తోలుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాను. నేను రోజు 10 మందికి నా పొలంలో పని చేయడానికి చుట్టుపక్కల గ్రామాల రైతులను తీసుకుంటాను. దాదాపు 2 సంవత్సరాలు అయింది. భూమి కొన్నప్పటి నుంచి ప్రతిరోజు 10 మంది రైతులతో పని చేయించుకుంటాను. ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి వచ్చాను. నాలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో మంది భూములు కొని డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి చూస్తే ఎవరు వచ్చి ఇక్కడ భూములు కొని డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్న వారికి పని కల్పించాలన్న భయపడే పరిస్థితి ఏర్పడింది అంటున్న భూమి యజమాని. మేము అధికారులతో అన్ని పర్మిషన్స్ తీసుకొని నా భూమికి మట్టి తోలుకుంటున్నాను అని మీడియాతో భూ యజమాని అన్నారు. నమస్తే అందరికీ. నా పేరు దిలీప్. ఈ భూమి ఉన్నది మా మిస్సెస్ స్పందన తాలూరు పేరు మీద. మేము ఉండేది బెంగళూరు. మేమేదో ఇక్కడికి వచ్చి పొలం డెవలప్ చేయాలని చెప్పి ల్యాండ్ కొనుక్కున్నాము. పర్మిషన్లు మాకు ఎక్కడ దాకా ఉన్నారు, మేము అన్ని పర్మిషన్లు తీసుకుని అందరికీ ట్రాక్టర్లు పెట్టుకోమని చెప్పి చేసి మన్ను తోలమని చెప్పాము. పొలానికి మేము మన్ను తోలుతున్నప్పటి నుంచి ఎవరో ఒకరు లోకల్ వాళ్ళు వచ్చి నిమిషానికి ఒకరు వచ్చి అడ్డేయడమే సరిపోయింది. ఆ పర్మిషన్ చెప్పి ఏదో మేము వచ్చి ఏదో ఇక్కడ డెవలప్ చేసి 10 మందికి ఆసరా కల్పించాలి, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అంటే ప్రతి దానికి ఇంత ఇష్యూస్, ఇంత ఇబ్బందులు పెడితే ఎవరు రాలేరు, ఏమీ మార్చలేరు, ఏమీ చేయలేరు. ఏదైనా సరే గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేసి మా లాంటి వాళ్ళకి ఏదన్నా అడ్డులు లేకుండా చేస్తే తప్ప మేమేమీ చేయలేము. ఇక్కడ మా దగ్గర ఒక రోజు సుమారు ఒక 10 మంది వస్తారు. 10 మందికి మేము అన్నం పెడుతున్నాము. అయినా సరే మా లాంటి వాళ్ళకి ఇంత ఇబ్బంది పెడితే మేము వెళ్ళి 10 మందికి చెప్పుకుంటాము ఇట్లా జరిగింది అది ఇది అని చెప్పి. సో మీరందరికీ ఒకటే చెప్తున్నాను, ఏదున్నా సరే మాకు రూల్స్ కానీ గైడ్లైన్స్ కానీ ప్రాపర్గా చెప్పండి. మేము చదువుకున్న వాళ్ళమే, నేను చార్టెడ్ అకౌంటెంట్. సో మీరు ప్రాపర్గా గైడ్లైన్స్ మాకు ఫామ్ చేయండి, మేము అదే ప్రొసీజర్లో వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాము, మేము చేస్తాము. ఇప్పుడు మాకు ఏదైతే చెప్పారో ఆఫీసర్లు మేము అదే ఫాలో అయ్యాము. నేను చేస్తున్నప్పటి నుంచి ఇబ్బందులు పెట్టుకుని కావాలని చెప్పి లేనిపోయిన మాటలు చెప్పి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇంకా అది మీ ఆఫీసుల దృష్టికి మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం అంతే. నమస్తే. మేము ఇక్కడ 2 ఏళ్ళు అవుతుంది భూమి కొనుక్కొని. మాది మొత్తం భూమి వచ్చేసి 13 ఎకరాల చిల్లర. మేము ఇక్కడ మా రిలేటివ్స్ కానీ మా చుట్టాలు కానీ మాకు తెలిసిన సర్కిల్ వాళ్ళు కానీ భూములు కొనాలని చెప్పి చూస్తారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఇంత ఇబ్బందులు పెడితే మేము బయటికి వెళ్ళి ఎవరికి చెప్పమంటారు, ఏం చేయమంటారు? ఇప్పుడు నాకు తెలిసిన సర్కిల్లోనే 10 మంది అడుగుతున్నారు భూములు కొనాలి అని చెప్పి. ఇక్కడికి రావాలంటేనే ఇంత భయపెడితే ఇంకా డెవలప్మెంట్ ఏమొస్తుంది? ఇక్కడ మనుషులకి ఎవరు ఏమో ఉపాధి కల్పించగలుగుతారు, ఎవరు ఏమన్నా చేయగలుగుతారు? ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ కొన్నందుకు నాకు ఈరోజు బాధగా ఉంది. ఈ గొడవలు ఇవన్నీ చూసి ఎందుకురా ఇక్కడికి వచ్చామన్నట్టు చేస్తున్నారు ఈ ఊరోళ్ళందరూ కలిసి. ఏదైనా డెవలప్మెంట్ కావాలి అంటే ప్రాపర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇవ్వండి, రూల్స్ చెప్పండి. ఇప్పుడు మేము పొలం కొన్నందుకు రైతులకు ఎలాంటి హక్కు ఉంటుందో మేము ఈరోజు ఇక్కడ రైతు కిందే వచ్చాము, మాకు అలాంటి హక్కులే ఉంటాయి. లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇక్కడ ఎలాంటి విభేదాలు చూపించద్దు. పొలం కొన్నాక నేను లోకల్ అయినట్టే. నాకు ఏదున్నా సరే మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మా లాంటి వాళ్ళు 10 మంది వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ డెవలప్ అవుతారు, రైతులు డెవలప్ అవుతారు, మా కింద పనిచేసే వాళ్ళు డెవలప్ అవుతారు. సో మీరే కొంచెం అన్నీ చూసుకుని మాకు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి మేము కోరుతున్నాము. నమస్తే, అందరికీ నమస్తే. మేము ఏందో పట్టుకోడి కోసం పని చేసుకుంటా అంటే ఇందుకు పర్మిషన్ తెచ్చినాము, పర్మిషన్ తెచ్చినాము. మొన్న తోలండి అని చెప్పి అందరికీ కష్టపడే వాళ్ళకి పని ఇచ్చినందుకు ఈ మట్టి తోలినందుకు లేనివన్నీ సృష్టించి కింద అందరూ 10-20 మంది బతక తీరుకోవడానికి మట్టి తోలమని చెప్పింటే వాళ్ళు లేనివన్నీ ఎక్కడెక్కడ ఊహించుకొని మాకు ఈరోజు మా కడుపు కొట్టినారు. మేము ఏం చేసేది? మాకు ఎవరు పని ఇస్తారు? ఏందో ఈ చుట్టుపక్కల పల్లెలు ఉన్న చుట్టుపక్కల ఇళ్ళ బతుకొని లేని మాకు పని చెప్పినారు. వేరే వాళ్ళు కూడా చెప్పకుండా మాకు చెప్పి మీరే తినండి 10 రూపాయలు అని 20 మంది కడుపు కొట్టినారు మాకు ఈరోజు పనికి ఎవరిస్తారు? వాళ్ళు ఏమి ఎక్కడికి తోలలేదు కదా. వేరే కళ్ళన్నా తోలుతా అంటే ఏమలే అనుకోవాలి, పంటకు తోలినారు. భూమి సరిగ్గా లేనందుకు మంచి మట్టి తోలుకొని ఎందుకు పంట పెట్టుదామని మాకు చెప్పినారు. అది ఇప్పుడు ఈరోజు అనవసరంగా లేనివన్నీ ఇది చేసి మాకు
పని లేకుండా చేసినారు ఈరోజు. మా కడుపు ఎందుకు కొట్టాలా? మేము అప్పులు సప్పులు చేసుకుని మేము బండ్లు పెట్టుకున్నాము. ఆ బండ్లకి ఇప్పుడు ఇంటికాడ పెట్టుకుంటే మాకు ఎవరు ఇస్తారు? ఏందో 10 రూపాయలు సంపాదించుకున్నామని ప్రతి ఒక్కరు మా లాంటి వాళ్ళు కొందరు అందరూ చుట్టుపక్కల టాటర్ల వాళ్ళు 20 టాటర్ల వాళ్ళు కలిసి అంత మట్టి తోలుకుంటున్నాము. మేము ఎక్కడికి కర్ణాటక కానీ ఎక్కడికి తరలించలేదు కదా. ఎందుకు ఊరికి అనవసరంగా లేను అని సృష్టించి ఇట్లా చేస్తున్నారు. మా బాధ ఎవరు తీస్తారు? ఇప్పుడు లక్షల అప్పులు చేసినాం మేము, మాకు ఎవరు ఇస్తారు? అతను ఎక్కడి నుంచో వచ్చి మాకు ఇక్కడ ఉండంగా ఇక్కడ కాబట్టి మాకు మాట్లాడు 10-20 మంది బతుకుంటాను ఆధారంతో. మా కడుపు ఇప్పుడు ఎందుకు కొట్టినారు? మేమేమన్నా ఎక్కడన్నా తరలిచ్చినామా? చెప్పండి మీరే. ఎందుకు మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు? ఊరికి మేము టీడీపీ కర్తలే కదా, మేమేమన్నా వైఎస్ఆర్ వల్ల? చెప్పండి, మీరు చెప్పండి, మాకు న్యాయం చేయండి. మేము ఎక్కడ తరలించలేదా? మాకే మీరు ఇన్ని ఉద్దేశాలు పెట్టుకొని ఎందుకే చేస్తున్నారు? మేము ఎవరికన్నా చేసినామా? ఎందుక మా కడుపు ఇట్లా కొట్టినారు మీరు? మాది వెంకటరమణపల్లి, గోరంట్ల మండలం, సత్యసాయి జిల్లా, రామాంజనేయులు మా పేరు. మేము టాటర్ పెట్టుకున్నాం మేడం. టాటర్ పెట్టుకుంటే దున్నేకి దానికి అన్నిటికీ వస్తాం మేడం. దున్నేకి దానికి అన్నిటికీ వస్తే దీంట్లోకి మొన్ను కూడా తోలకూడదు అని చెరులో వచ్చి నిలేస్తారు మేడం. ఎంతమంది ఉన్నారు మీలాంటి వాళ్ళు? మా ఇలాంటి 20 మంది ఉన్నాం మేడం మేము డ్రైవర్లు. దగ్గర అంటే ఈ ల్యాండ్ కొన్నప్పటి నుంచి నాకు దగ్గర ₹1,00,000 బాడికి ఇచ్చినారు మేడం. ఇచ్చినా కూడా ఆడికి దున్నేకి రాకూడదు, దానికి దీనికి అన్నిటికీ టార్చర్లు చేస్తారు మేడం. మొన్ను కూడా తోలకూడదు అంటే మొన్ను తోలేకి ఏం చెర్ల నుంచి మొన్ను తోలితే ఏముంది? 20 మంది ఏందో మా పెళ్ళాం బిడ్డలతో సాక్కుంటా అంటే అది కూడా లేకుండా చేస్తున్నారు మీరు. ఇట్లా పనులు చేసే పద్ధతేనా మీది? చేయొద్దండి ఏంటి కూడా ఇట్లా పనులు.